शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपरम्पराम् नमस्कृत्य नरं शिवनरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈ రోజు భగవద్గీతలో మనకు 52వ పాఠం 52వ స్క్రీన్ షేర్ చేసేసి ఒకటేసారి స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు ఒకటి హెడ్డింగ్ కూడా ఇదే పెట్టుకున్నాను, సందేహాలు చర్చ అనే పెట్టుకున్నాను ఈరోజు. ఎందుకంటే రోజు మనం పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మనం పాతవి వెనక్కి వెళ్ళిపోతాం కదా, అందువల్ల సందేహాలు చర్చ అని. ఒకటి ఏమొచ్చిందంటే నేను ముందటి క్లాసులో అంటే 51వ క్లాసులో మనకు సందేహం ఏమొచ్చిందంటే సత్సంగం అంటే మరి ప్రవచనాలకు వెళ్ళడం సత్సంగం కాదా అని ఒక ప్రశ్న వచ్చింది కదా. దీనికి ఎట్లా చెప్పచ్చారంటే సత్సంగం అన్నటువంటిది సత్ ఉంది కదా, సత్ సంగం రెండు వర్డ్స్ రెండు కలిపి సత్సంగం అయింది. సత్ అంటే ఏమిటంటే సత్ అంటే మనకు అది ఆత్మ పదార్థాన్ని సత్ అంటాం మామూలుగాను. మిగిలినవన్నీ అసత్. ప్రపంచంలో చూసేటువంటి ప్రతి వస్తువు జగత్తు అన్ని కూడా అసత్ అన్నమాట. ఈ అసత్ అంటే ఏమిటి? అసత్ అంటే వాట్ వి సీ, ఏం మనం చూస్తున్నామో అవన్నీ సత్యం కాదు. నిజమైనటువంటి సత్యం మన కళ్ళకు కనబడదు, అవ్యక్తం. అది అవ్యక్తంగా ఉంటుంది. అది మనము ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేనం విదిత్వైనం నశోచితుమర్హసి అని వచ్చింది కదా. అక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే వ్యక్తాన్ని వదిలిపెట్టి అవ్యక్తాన్ని పట్టుకునేదానికి ప్రయత్నం చేయాలి. అవ్యక్తాన్ని ఒక గురువుగా మనం భావించాలి, అవ్యక్తాన్ని ఒక దైవంగా భావించాలి. భావించి ఆ అవ్యక్త పదార్థంలో మనం నిలిచిపోయేదానికి ప్రయత్నం చేసినట్టయితే అది మాత్రమే అదే అతనే నిజమైనటువంటి గురువు. అలా అని చెప్పేటువంటి వాడే నిజమైనటువంటి గురువు. ఆత్మతత్వమే ఆత్మనే నిజమైనటువంటి గురువు అని చెప్పినప్పుడు అందువల్ల సత్సంగం అంటే అటువంటి సత్తును గురించి చెప్పేటువంటిది అంటే సత్తును ఎలా మనం గ్రహించగలగాలి, సత్తులో ఎలా ఉండగలగాలి అన్నటువంటి విషయం మాత్రమే అది సత్సంగము. సత్సంగం అంటే కొంతమంది చేరి అలాంటిది చర్చించుకుంటే మాత్రమే సత్సంగము, లేకపోతే కాదు అన్నప్పుడు మరి ప్రవచనాలకు వెళ్తే కాదా అన్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న మొదటి సమాధానం చెప్పుకుందాం. దీనికి సమాధానం ఎలా చెప్పచ్చునంటే సత్సంగానికి శంకరాచార్యుల వారు భజగోవిందం రాశారు కదా. భజగోవిందంలో ఒక శ్లోకం చూడండి ఎట్లా ఉంటుందంటే అది సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్తారనమాట ఆయన. ఇక్కడ రోకు నేను ఏదో టైప్ చేయడం రాలేదు, నిర్మోహత్వే రోకు ఇది ఇచ్చి మళ్ళీ ఇది కూడా ఇవ్వాల్సింది, అది ఇవ్వడానికి కుదరలేదు అనుకోను, టైప్ లో రాలేదు. నిర్మోహత్వే, ఇక్కడ నిర్మోహత్వే అని పడింది. నిర్మోహత్వే సత్సంగత్వే నిస్సంగత్వం. అంటే సత్సంగత్వము డెఫినేషన్ ఏమిటంటే సత్సంగత్వం ఉండాలి అంటే సత్సంగత అక్కడ ఉంది, సత్సంగత్వం ఉంది అంటే దాని నుంచి మనకు నిస్సంగత్వం రావాలి అంటాడు అనమాట. నిస్సంగత్వం, ఆ సత్సంగత్వం నుంచి దట్ షుడ్ లీడ్ టు నిస్సంగత్వం. నిస్సంగత్వం అంటే ఏమిటి? నిస్సంగత్వం అంటే సంగం లేకుండా ఉండడము, అంటే డిటాచ్మెంట్ లేకుండా ఉండడము అనేటువంటిది రావాలన్నమాట. డిటాచ్మెంట్ అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండడం. డిటాచ్మెంట్ ఉండాలి, అటాచ్మెంట్ వెళ్ళిపోవాలన్నమాట. అటాచ్మెంట్ అంటే అటాచ్మెంట్ విత్ ఆల్ ఆబ్జెక్ట్స్. అంటే ఏమిటంటే ఒక భార్య, భర్త, కొడుకు, తండ్రి, ఇంకేదో గురువు, దైవం, దేని మీద కూడా అటాచ్మెంట్ అంటే ఒక పదార్థం కానీ లేకుంటే ఒక ప్రాపర్టీ కానీ దేని మీద కూడా అటాచ్మెంట్ అనేటువంటిది ఉండకూడదు ఉంటాడనమాట. అటాచ్మెంట్ లేకుండా వ్యవహరించేటువంటి లౌకిక జ్ఞానము అంటే ఎలా చెప్తారంటే దీన్ని భగవద్గీతలోనే ముందు వస్తుంది మన సందర్భము. తామరాకు మీద నీటి బిందువు పడుతుందట. తామర ఆకు మీద నీటి బిందువు పడినప్పుడు ఆ నీటి బిందువు తనకు అంటుకోకుండా ఉంటుందట తామరాకు. మనం సాధారణంగా మన బట్టల మీద నీళ్లు పడింది అనుకోండి, అది విరిపోతుంది అనమాట. విరిపోయి అంటుకొనేసి మనకు నీళ్లు పడినట్టుగా తెలుస్తూ ఉంటుంది అనమాట. కానీ తామరాకు మీద నీటి బిందువు పడినప్పుడు ఆ బిందువు దానికి అంటుకోదనమాట, అంటుకోకుండా ఉండిపోతుంది అనమాట. తామరాకు పైన నీటి బిందువు ఉన్నట్టుగా అలాగా మనము ఎలా ఉండాలంటే మనము ప్రతి సందర్భంలోనూ మనం లౌకికమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాము, కానీ దేంతోనూ అటాచ్మెంట్ అనేది ఉండదన్నమాట. ఏదో మనం చేయాలి, ఈ కార్యం చేయాలి కాబట్టి మనం చేస్తున్నాము, అంతేగాని దీని నుంచి మనకు కర్మ ఫలము అంటే కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఉండకుండా ఉండేటువంటి ఒకానొక పరిస్థితి మనం వచ్చేటువంటి దాన్ని నిస్సంగత్వం అంటాం అనమాట.
మరి సత్సంగత్వము దట్ షుడ్ లీడ్ టు నిస్సంగత్వం. అది సత్సంగత్వం మనం చేసినప్పుడు అది ఆ నిస్సంగత్వానికి తీసుకుపోయేటువంటిదిగా ఉంటే మాత్రమే అది సత్సంగత్వం, లేకపోతే సత్సంగత్వం కాదనమాట అది. ఆ నిస్సంగత్వం అంటే డెఫినేషన్ ఏమిటి మళ్ళీను? నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ నిస్సంగత్వం వచ్చినప్పుడు ఏమవుతుందంటే నిర్మోహత్వం, మోహము అన్నటువంటిది నశించిపోతుంది. మోహము అంటే ఏమిటి, మోహము అంటే ఏమిటి అనేది మనము భగవద్గీతలోనే మొదటి చాప్టర్ లో అర్జున విషాద యోగంలో చెప్పుకున్నాం. అతనికి మోహం వచ్చింది అని చెప్పుకున్నాం. అర్జునుడికి మోహముతో అయిపోయి ఆయన ఏం చెప్పినాడంటే, నాకు ఈ కార్పణ్య దోషోపహతమి హతస్వభావ అని చెప్పుకుంటూ వస్తారు కదా. కార్పణ్య దోషం అన్నటువంటిది నాకు అంటుకున్నది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా అంటాడు అనమాట. ధర్మ సమ్మూఢ చేత, ఆ ధర్మము అన్నటువంటిది ఏది ధర్మము ఏది అధర్మము అన్నటువంటి విషయం నాకు తెలియకుండా పోయింది. కాబట్టి మోహంలో నేను పడిపోయాను. కాబట్టి నా మోహం పోవడానికి ఏం చేయాలి కృష్ణ అని చెప్పేసి కృష్ణుని అడుగుతాడు. అప్పుడు శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యునిగా ఉన్నాను, నన్ను కరుణించి నీవే చెప్పాలా అని చెప్పేసి శరణాగతుడు అయిపోతాడు అన్నటువంటి శ్లోకం మన పాత శ్లోకంలో కనిపిస్తుంది. అంటే ఇది ఏమంటే ఇక్కడ నిర్మోహత్వం అంటే ఏమంటే ఆ మోహం అన్నటువంటిది పోవాలన్నమాట. మోహం అంటే ఏమిటంటే ఏది సత్ ఏది అసత్తు అన్నటువంటిది ఆ డిస్క్రిమినేటివ్ ఇంటలెక్ట్ అంటాం కదా, అది మనకు రావాలన్నమాట. అది వచ్చినప్పుడు మాత్రమే అది నిర్మోహత్వం. అంటే మోహత్వం అంటే ఏమంటే ఉన్నదాన్ని లేనిదాన్నిగా చూడడము, లేనిదాన్ని ఉన్నదిగా చూడడము అనేది మోహం అన్నమాట. ఆ మోహము అన్నటువంటిది తొలగిపోవాలి. అంటే ఏమంటే ఏది నిజము, ఏది నిజం అంటే ఆత్మ నిజము, దేహము నిజం కాదు. కానీ మనం దేహం నిజం అనుకుని ఆ ఆత్మ నిజం కాదు అనుకునేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. కాబట్టి దాన్ని మనమే ఉంటామంటే దీనికి అది మోహము అంటాం అనమాట. ఆ మోహత్వం వెళ్ళిపోవాలన్నమాట. నిస్సంగత్వం నుంచి ఆ నిర్మోహత్వం రావాలి అనమాట. ఆ నిర్మోహత్వం వచ్చింది అనుకోండి, నిర్మోహత్వం వస్తే ఏమొస్తుంది? అలాంటి నిర్మోహత్వం వచ్చినప్పుడు ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, ఏది వ్యక్తము ఏది అవ్యక్తము అన్నటువంటి నాలెడ్జ్ మనకు వచ్చినప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే ఆ నిర్మోహత్వం నుంచి నిశ్చల తత్వం, నిశ్చలమైనటువంటి తత్వం మనలో వస్తుంది అనమాట. ఆ నిశ్చల తత్వం అంటే ఏమిటంటే సమాధి స్థితి అంటాం కదా. ఆ సమాధి స్థితిలో మనకి ఎలాంటి భావన ఉంటుందంటే మనకి ఏది మంచి ఏది నిత్యము ఏది అనిత్యము. ప్రతి కార్యం ఏదైనా ఒక కార్యం చేయాలనుకోండి, కార్యం చేసేటువంటి సందర్భంలో కర్మ చేసేటువంటి సందర్భంలో మనం ఏది ఇది నిత్యమా అనిత్యమా అన్నటువంటి విషయం మనకు అప్పుడు తెలిసిపోతుంటుంది అనమాట. ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. నేను చేస్తున్నాను అంటే జస్ట్ బికాస్ ఐఎమ్ హియర్ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్, అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్నాను అంతేనో అన్నటువంటి రీతిలో మనము కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఆటోమేటిక్ గా రావాలన్నమాట. ఆటోమేటిక్ గా వచ్చేసినప్పుడు అది నిశ్చలమైనటువంటి తత్వంలో ఉంటాడు అతను. ఆ నిశ్చలమైనటువంటి తత్వంలో ఉన్నప్పుడు అతనేం కూర్చొని తపస్సు చేసే పని లేదు, అలా కూర్చొని ఎక్కడో ఉండడం అక్కర్లేదు అనమాట. సాధారణ ప్రపంచంలోనే నడుస్తూ ఉంటాడు. కానీ దేనితోనో అతను సంబంధం పెట్టుకోడు అనమాట. సంబంధం పెట్టుకోకుండా ముందు సాగిపోతుంటాడు అనమాట. అదే నిశ్చలమైనటువంటి తత్వం ఎప్పుడు వస్తుందో ఆ నిశ్చల తత్వం నుంచి జీవన్ముక్తి రావాలి అంటాడు అనమాట. జీవన్ముక్తి అంటే ఏమిటి? జీవన్ముక్తి అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉండేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో అతను ఆత్మజ్ఞానంలో ఉండిపోవాలన్నమాట. అతను ఆత్మజ్ఞాని అంటే ఆత్మజ్ఞాని అన్నటువంటిది లేదు వరడు. ఆత్మజ్ఞానంలో అతను ఉండిపోతాడు. హీ విల్ స్టే ఇన్ దట్ ఆత్మజ్ఞానం. అలాంటి స్థితి వచ్చేటువంటిది మాత్రమే సత్సంగత్వం అంటే అని చెప్పుకోవాలన్నమాట. మిగిలిన ప్రవచనాలు అన్ని ఉంటాయనుకోండి, ప్రవచనాలు అనేటువంటివి ఈ నిస్సంగత్వానికి అది తీసుకుని వెళ్తుందా, నిస్సంగత్వం నుంచి నిర్మోహత్వాన్ని తీసుకుని పోతుందా, నిర్మోహత్వం నుంచి నిశ్చలతత్వాన్ని తీసుకొని పోతుందా అన్నది ప్రశ్న అనమాట. అలాంటివన్నీ ఉంటే ఆ ప్రవచనం పర్వాలేదండి. ఆ ప్రవచనాలకు మనం వెళ్ళొచ్చు. లేకపోతే ఆ ప్రవచనాలకు వెళ్ళేటువంటి అవసరం లేదనమాట. ఆ ప్రవచనాలకు వెళ్ళడం అంటే లౌకికమైనటువంటి విషయాలు చెప్తారనుకోండి, అక్కడికి వెళ్ళిన దాని నుంచి ఏదో లౌకికమైనటువంటి విషయం చెప్తారనుకోండి, దాని నుంచి సత్ అన్నది మనకు తెలియకపోతుంది అనమాట. సత్ అన్నటువంటి జ్ఞానమే మనకు లేకుండా పోయి ఇంకా ఏదో చెప్తారనుకోండి, ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో ఒక ఒక వ్రతాన్ని గురించి గొప్పగా వ్యాఖ్యానం చేస్తారనుకోండి, లాభం ఏం లేదు. దానివల్ల సత్తుకు తీసుకుపోతుందా లేదా అన్నటువంటిది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఆ సత్పదార్థాన్ని చేరుకునేటువంటి దాని నుంచి నిస్సంగత్వం వేరే రావాలన్నమాట. మనము ఈ 50 మంది కూర్చునేసేసి సత్సంగత్వం చేసుకున్నామని భజన చేసుకున్నాం అనుకోండి, అది ఈ ట్రూ డెఫినేషన్ ఆఫ్ సత్సంగం కింద పడదు అనమాట. అది ఎలా పడుతుందంటే అది సెకండ్ కేటగిరీ ఆఫ్ సత్సంగం అని చెప్పుకోవచ్చు. లేకపోతే వైజ్ పీపుల్ హ్యావ్ జాయిన్డ్ టుగెదర్, కొంతమంది బుద్ధిమంతులు అక్కడ చేరుకున్నారు కాబట్టి ఏదో మాట్లాడుకున్నారు అనుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ సంఘం ద్వారా ఏమైపోతుందంటే దాని నుంచి ఇంకొక సంఘానికి కూడా వస్తుంటుంది అనమాట. కొంతమంది ఇలా కలిసినప్పుడు ఏం చేస్తుంటారంటే ఏదో పెళ్లి మాటలు, పెళ్లి సంబంధాలు,
లేకుంటే ఇంకేదో నేనేదో రియల్ ఎస్టేట్ పని చేస్తున్నారు కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ కాస్త ప్రమోట్ చేయడానికి ట్రై చేయడము. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. నాకు తిరుపతిలో ఒక ఫ్రెండ్ ఉండేటువంటి వాడు. తిరుపతిలో ఆఫీసులో పనిచేసేటువంటి సందర్భంలో. ఆయన అటు లయన్స్ క్లబ్ లోని మెంబరు, రోటరీ క్లబ్ లోని మెంబరు, ఇంకొక క్లబ్ లోని మెంబర్, నేమ్ ఎనీథింగ్ అన్నిట్లోనే ఆయన మెంబర్ గా ఉంటాడు. తెలియకుండా ఒకసారి అడిగాను, ఎందుకు సార్ మీరు ఇట్లా ఉన్నారు? ఆయన ఉండేటువంటి ఆఫీసులో ఉండేటువంటి వాడు, ఆఫీసులో క్లరికల్ క్యాడర్ లో ఉండేటువంటి వాడు ఆయన. ఆయన ఉండేటువంటి వాడు, ఆయన ఎప్పుడు అన్నిట్లోనే ఉండేటువంటి వాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరు ఉండేది. ఏం సార్ ఇలా అన్నిట్లోనే మీరు ఉంటారంటే అని చెప్పేటువంటి వాడు. ఏం లేదు సార్, దీంట్లో పెద్ద విషయం చర్చించేటటువంటి విషయం లేదు. నేను ఈ రియల్ ఎస్టేట్ వేసి ప్లాట్లు అమ్ముతుంటాను కదా, అలాంటి సందర్భంలో ఎంతమంది నాకు ఉంటే నచ్చుంటే నాకు అంత మళ్ళీ ప్రమోట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను వీళ్ళందరితోనూ నేను సంబంధాలు పెట్టుకుంటాను. అటు స్పిరిచువల్ లోనే పెట్టుకుంటాను, ఇటు లౌకికంగా పెట్టుకుంటాను, క్లబ్స్ లో పెట్టుకుంటాను, అన్నింటిలోనూ నాకు మెంబర్షిప్ ఉంటుంది అని చెప్పేటువంటి వాడు అనమాట. అంటే ఏమిటంటే ఇక్కడ లౌకిక జ్ఞానం అనమాట. ఆ లౌకిక జ్ఞానం కోసము మనము ఒక సత్సంగానికి వచ్చామనుకోండి, ఏదో పెళ్లి చూపులు చూడాలి, అమ్మాయి అబ్బాయిని, ఎవరు అమ్మాయిని చూడాలి, అమ్మాయి అక్కడికి వచ్చి చూద్దామనేసి వెళ్ళడము, లేకుంటే ఇంకొక అబ్బాయిని చూడడం వెళ్ళడము, లేకుంటే పెద్దవాళ్ళతో మాట్లాడుకునేదానికి అవకాశం వెళ్ళడము, ఆ సత్సంగత్వం కాదనమాట. అది అంటే గుమికి ఉన్నప్పుడు ఏమైపోతుందంటే సాధారణంగా ఈ నిశ్చలతత్వం అన్నటువంటిది మనస్సులో ప్రకటన కాదనమాట, వ్యక్తీకరించబడదు అనమాట. ఆ నిశ్చలతత్వం రావాలి అంటే ఏం కావాలి? సత్సంగత్వం ఉండాలి. ఆ సత్సంగత్వం నిర్మోహత్వం ఉంటే, నిర్మోహత్వం అంటే ఏది నిత్యమో అనిత్యం అన్నటువంటి జ్ఞానం కలిగేటువంటి సత్సంగత్వం కల్పించాలి. ఆ సత్సంగత్వంతో నిర్మోహత్వం రావాలి. ఆ నిర్మోహత్వం నుంచి ఒక నిశ్చలమైనటువంటి తత్వం మనలో ప్రకాశించాలి. ఆ నిశ్చలమైన తత్వం నుంచి ఒక జీవన్ముక్తికి దట్ షుడ్ లీడ్ టు జీవన్ముక్తి. ఇది మనకు సత్సంగత్వానికి తాత్పర్యము. ఇదే జీవన్ముక్తి అంటే మన లైఫ్ లో మన మన ఆబ్జెక్టివ్ ఉంటాం కదా, మన ఆబ్జెక్టివ్ ఏమిటి? ముక్తినా ఆబ్జెక్టివ్ లేకుంటే భోగాల, మంచి ధనధాన్యాలు, వస్తువులు అలాంటివి, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. అలాంటిది ఇప్పుడు జీవన ముక్తి కావాలంటే ఈ రూట్ లోనే పోవాలన్నమాట. జీవన ముక్తి వద్దు, నాకు స్వర్గం కావాలి అనుకోండి, స్వర్గం కావాలనుకుంటే ఏం చేయాలి? యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, వేరే కర్మలు చేయాలి, పుణ్యాలు చేయాలి, అన్ని చేయాలన్నమాట. అవన్నీ చేయాలంటే 10 మందితో మనము అందరితోనూ మనము సంబంధాలు పెట్టుకోవాలి, అందరి సహకారం తీసుకోవాలి. ఒక యజ్ఞం చేయాలి అంటే చాలా మంది సహకారం ఉండాలన్నమాట. దానికి అలాంటి ప్రవచనాలు ఉంటుంది అనుకోండి. అప్పుడు మనకు వచ్చేది ఏమిటి? జీవన ముక్తి రాదనమాట. జీవన ముక్తి రాకుండా అప్పుడు స్వర్గం రావచ్చు, మనకు స్వర్గం రావచ్చు, అంటే హయ్యర్ లోకాలు రావచ్చు, పెద్ద ఇంకా మంచి మంచి లోకాలు రావచ్చు. కానీ మంచి మంచి లోకాలు రావచ్చు, కానీ అక్కడ మన పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వీ షుడ్ కమ్ బ్యాక్ టు అర్త్. మళ్ళీ వచ్చి మళ్ళీ భూమిలో మళ్ళీ జన్మించాలన్నమాట. జన్మించి మళ్ళీ అనుభవిస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా మన జీవన్ ముక్తి కావాలి, మళ్ళీ జన్మలు వద్దు, నాకు జన్మలు వద్దు, ఈ కష్ట సుఖాల్లో పడేటువంటి అవసరమే వద్దు నాకు అనేటువంటి మనకు ఒక భావన ఉంటే, అది మన ఆశయం అయితే, ఆ ఆశయం కావాలంటే దానికి ఏమి జీవన్ముక్తి కావాలంటే నిశ్చలతత్వం ఉండాలి. ఆ నిశ్చలతత్వం ఎప్పుడు వస్తుందంటే నిర్మోహత్వం నుంచి వస్తుంది. నిర్మోహత్వం ఎప్పుడు వస్తుందంటే నిస్సంగత్వం నుంచి వస్తుంది. నిస్సంగత్వము సత్సంగత్వం నుంచినే వస్తుంది. అది సత్సంగత్వము అని చెప్పుకునేదానికి ఇది ఒక మంచి శ్లోకం అనమాట. భజగోవిందంలో ఇది ఒక శ్లోకం. భజగోవిందం కూడా చాలా మంచి చాలా బాగుంటుంది భజగోవిందము. లైవ్లీగా ఉంటుంది అనమాట భజగోవిందం. మంచిది ఇది అనమాట. ఇది ఇందులో ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే కానీ నెక్స్ట్ సంచిత ప్రారంభ ఆగామి కర్మలు చెప్పుకుంటాం మళ్ళీ. చాలా క్లారిటీ ఉంది సార్. ఇది అందుకోసం ఇది కొంచెం, ఎందుకంటే ఇది బాగా పట్టుకోవాలి మేడం. ఇది మనము ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాలంటే కూడా సత్సంగం అంటే దిస్ ఈజ్ సత్సంగం అంటే రియల్ సత్సంగం. అది కాదు అని మనం అనమనమాట. కాదు అని చెప్పడానికి లేదు. అయితే అది ఈ సత్సంగం అనేటువంటి డెఫినేషన్ కిందకి పడదు. అది మనము వాడుకలో వాడుకుంటున్నాం అనమాట. అది సత్సంగం అనేది. తర్వాత ఇంకొక ప్రశ్న ఏం చెప్పారంటే, ఇంకొక ప్రశ్న ఒక 4-5 క్లాసుల ముందు ప్రశ్న ఏమొచ్చిందంటే, ఒక వ్యక్తి ఉంటాడు, ఒక బాబు, వాళ్ళ ఒక తల్లిదండ్రులకు ఒక చిన్న పిల్లవాడు పుడతాడు, పుట్టంగానే వాడు చనిపోతాడు. అంటే వాడికి అప్పటికే కర్మలు సమసిపోయినట్టేనా అని ఒక ప్రశ్న వచ్చిందనమాట. అప్పుడు కర్మలు సమసిపోయినట్టేనా అన్నప్పుడు ఆ కర్మలు ఏమిటి అనేది ఒక ప్రశ్న అనమాట. కర్మలు సాధారణంగా సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు అని 3 రకాల కర్మలు. ఈ 3 రకాల కర్మలు ఏమిటి అంటే, ఇవి కాకుండా విహిత కర్మలు, అకర్మలు ఇవి వేరే ఉన్నాయి. అవి భగవద్గీతలోనే ముందుకు వస్తాయన్నమాట. అందువల్ల నేను దాన్ని టచ్ చేయడంలా. ఆ పోర్షన్ పక్కన పెట్టేశాను. ఆ పోర్షన్ పక్కన పెట్టేసేసి ఓన్లీ సంచిత కర్మలు అంటే ఏమిటి, ప్రారంభ కర్మలు ఏమిటి, తర్వాత ఆగామి కర్మలు అంటే ఏమిటి అనేది వస్తారన్నమాట. జీవుడు అనేటువంటి వాడు, జీవుడు అంటే ఏమిటండి? జీవుడు అంటే ఏమిటంటే సాధారణంగా జీవుడికి ఎలా చెప్తారంటే, ఇప్పుడు
చైతన్యవంతమైనటువంటి ఆత్మ, ఆ చైతన్యము ఆత్మస్వరూపమైనటువంటి ఆ చైతన్య పదార్థము అన్ని దేహాల్లోనూ భాషిస్తుంది కదా. అన్ని దేహాల్లోనూ భాషిస్తుంది. నాలో ఉంది, మీలో ఉంది, ఇంకొక కుక్కలో ఉంది, నక్కలో ఉంది, దోమలో ఉంది, బలిలో అన్నిట్లోనూ ఉందన్నమాట. అది చైతన్య, ఆ చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే దానికి చలనం ఉంటుంది. అది సాధారణమైనటువంటి విషయం. కానీ ఈ దేహంలో ఆ ఆత్మ ఉన్నప్పుడు ఈ దేహంలో మనస్సు, బుద్ధి ఇలాంటివన్నీ ఉంటాయి గదా. ఈ మనసు, బుద్ధి ద్వారా మనము ఈ దేహము నేను అని మనం అనుకున్నాం అనుకోండి. అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఆత్మకు ఉన్నటువంటి ఒరిజినాలిటీ పక్కన పెట్టేసేసి, ఈ దేహభావాన్ని ముందుకు, ఎందుకంటే వ్యక్తమైనటువంటి దాన్ని మాత్రం ముందుకు పెట్టుకునేసి, అవ్యక్తమైన దాన్ని తెలియకోకుండా ఉండి, ఆ భావనలో మనము కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఆ దేహాత్మను జీవుడు అంటామనమాట. దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే ఇది దేహం నేను అని అనుకుంటుందో, అది అప్పుడు అనుకునేటువంటి పరిస్థితి వస్తుందో దాన్ని జీవాత్మ అంటారు. అంటే దీన్ని అది జీవుడు, లేకపోతే జీవుడు, జీవాత్మ అంటామనమాట. ఈ జీవుడు సాధారణంగా జీవుడు చనిపోవడం అనేది ఆత్మకు సావు లేదు కదా. మనం చెప్పుకున్నాం అనమాట. అజో నిత్యః శాశ్వతః పురాణః అని చెప్పుకున్నాం. అజో నిత్య శాశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే అని చెప్పుకున్నాం అనమాట. అంటే దీనికి పుట్టుక లేదు, ఆత్మకు పుట్టుక లేదు, మరి మరణం లేదు అని చెప్పుకున్నాం అనమాట. కానీ జీవుడు అని మనం ఎప్పుడైతే భావనకి వస్తుందో, అంటే ఈ దేహం నాది అనేటువంటి భావనలో మనము ఉండి కర్మలు చేసేటువంటి సందర్భంలో ఏమైపోతుందంట ఏమైపోతుందంటే ఈ మరణము అనేది ఉంది. తర్వాత పుట్టుక ఉంది. ఎందుకు ఆ మరణం ఉంది అంటే దేహం పడిపోతుంది కదా. దేహమే నేను అనుకున్నాను కదా. అనుకుని ఈ భావనలోనే నేను ప్రపంచంలో బతికేటువంటి సమయంలో మరణం అనేది కూడా ఉంటుందన్నమాట. మరణించినప్పుడు మరి ప్రతి ఒక జనరల్ ఒక వేదాంతిక ఫిలాసఫీ ఏమిటంటే ఏ కర్మ చేసినప్పటికి కూడాను దానికి ఒక ఫలం ఉంటుందన్నమాట. ఆ కర్మలంటే ఏమిటంటే కొన్ని విహిత కర్మలు ఉంటాయన్నమాట. కొన్ని కర్మలు ఉంటాయన్నమాట. కొన్ని కర్మలంటే ఏమిటి? ఇప్పుడు నేను ఏదో ఆఫీస్‌కి పోతాను. ఉద్యోగం చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, ఇంటికొస్తాను. లేకుంటే ఇంట్లో నేను ఏదో ద దే వంట చేసుకుంటాను. ఇంకో పని చేస్తాను, మరో పని చేస్తాను, గార్డెనింగ్ ఈ పని చేస్తాను. ఇవన్నీ కర్మల కిందకి లెక్కలకే ఎయలేదనమాట. ఇవన్నీ ఏమంటే దైహిక కర్మలనమాట. దైహిక కర్మలంటే దేహము నిలుపుకోవడానికి ఏదో రోజు చేసుకునేటువంటి కర్మలనమాట ఇవన్నీను. ఈ కర్మల కేటగిరీలోకి ఇవి పడవన్నమాట. మరి ఏవి కర్మల కేటగిరీలోకి పడతాయంటే శాస్త్రము చెప్పినటువంటి కర్మలు. శాస్త్రము చెప్పినటువంటి కర్మలను విహిత కర్మలు అంటామనమాట. విహిత కర్మలు అంటే దట్ షుడ్ బి ఫాలోడ్. ఏమిటవి? దాంట్లో మళ్ళీ నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు అని 3 రకాలనమాట. బ్రాడ్ ఐడియా కోసం చెప్పేదంతే. నిత్య కర్మలు అంటే ఏమిటంటే పొద్దున్న లేవడము, శాస్త్రం చెప్పిన దాని ప్రకారం నేను సంధ్యావందనం చేసుకోవాలి. లేకుంటే ఇంకేదో దేవుడిని పూజ చేసుకోవాలి. ఇంకోటేదో చేసుకోవాలి. అగ్నిహోత్రం వెలిగించాలి. ఇది నిత్య కర్మలు అనుకోండి. ఇప్పుడు ఇంకా ఎన్నో ఉండొచ్చు. నాకు తెలియదనమాట. ఉన్నవి అనుకోండి. అవి నిత్య కర్మలు. అంటే రోజు చేసేటువంటివి, శాస్త్ర ప్రకారం చేసేటువంటివి. దీనికి కర్మ ఫలము, పుణ్యము, పాపము అన్నటువంటిది ఏం రాదనమాట. దీనివల్ల ఇది నువ్వు చేయాలి అంతే. అది నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే ఏమిటంటే ఒక నిమిత్తమును పెట్టుకొని చేసేటువంటి కర్మలన్నమాట. నిమిత్తం అంటే ఏమి? నిమిత్తం అంటే ఒక తల్లి గాని, తండ్రి గాని శ్రాద్ధం పెట్టాలి. అది ఒక నైమిత్తిక కర్మ. ఒక నిమిత్తం కోసం. అంటే బికాస్ దే హావ్ డైడ్. ఒక రోజు ఎప్పుడో వాళ్ళు చనిపోయారు కాబట్టి దానికి వాళ్ళకి మనం వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ఈ రోజు పిండ ప్రదానం చేయడం. అది నైమిత్తిక కర్మ అంటామన్నమాట. అలాంటివన్నీ నైమిత్తిక కర్మలన్నమాట. కామ్య కర్మలు ఉంటాయా? ఈ కామ్య కర్మలే ఇప్పుడు మనకు ఫోకస్‌లోకి వస్తుంటాయన్నమాట. కామ్య కర్మలు అంటే ఏమిటంటే నేను ఈ మరణించిన తర్వాత నేను స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గంలో చాలా కాలం ఉండాలి అని నేను అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే, ఆ స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? స్వర్గానికి వెళ్ళాలంటే వేదం చెప్తుందనమాట. ఏం చెప్తుంది? నువ్వు ఒక యజ్ఞం చెయ్యి, ఒక యాగం చెయ్యి, ఒక వ్రతం చెయ్యి, ఇంకోటి చెయ్యి, మరొకటి చెయ్యి, దానం ఇవ్వు, దక్షిణ ఇవ్వు, ఏమేమో చెప్తారనమాట. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ ప్రతి కర్మకును ఒక ఏమిటుంటుంది? ఒక ఫలం ఉంటుందనమాట. అలాగే ప్రతి పుణ్యకర్మ కాకుండా పాపకర్మలు కూడా ఉంటాయన్నమాట. అవి వచ్చేసి ఇది విహిత కర్మ ఇది ఎలా అవుతుందో అంటే దట్ షుడ్ బి ఫాలోడ్ విహిత కర్మలు. కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే అది నిషేధ కర్మలు. విధి, నిషేధం 2. ఇది నీవు చేయకూడదు అని చెప్తుందనమాట. గోహత్య చేయకూడదు అని చెప్పిందనుకోండి. అది గోహత్య చేస్తామనుకోండి. అప్పుడేమైపోతుందది? అది అది ఏమంటే ఆ కర్మను నువ్వు చేయకూడదనమాట. నిషిద్ధ కర్మ. ఆ నిషిద్ధ కర్మ చేసిన దాని నుంచి కొంచెం పాపం వస్తుందనమాట మన అకౌంట్‌లోకి. ఆ అకౌంట్ ఒక అకౌంట్‌ని మన పుణ్య పాపాలది ఒక అకౌంట్ అని పెట్టుకుంటే పుణ్యము వస్తుంటుంది.
పాపం వస్తుంటుంది అనమాట. ఈ పుణ్య పాపాలను మరి ఎలా మరి బ్యాలెన్స్ చేయాలి అంటే ఏం చెప్తారంటే, ఈ పాపాలు చాలా పాపం ఎప్పుడో ఒకసారి తెలియకుండా కూడా మనం చేస్తుంటాము. కొన్ని సందర్భాల్లో పాపం చేస్తుంటాము. ఆ పాపం చేసినప్పుడు ఈ పాపం పోయేదానికి పుణ్యకర్మలు ఎక్కువగా పెంచుకుంటూ పోవాలి అని చెప్తారనమాట. ఎక్కువ పెంచుకుంటూ పోతే అట్లీస్ట్ కొద్దిగా కాంపెన్సేట్ అవుతుంటుందనమాట. అట్లా అని చెప్పి ఆ పాపకర్మలు పూర్తిగా పోవనమాట. కొన్ని అనుభవించాలి. కానీ కొన్ని చిన్న చిన్న మైనర్ పాపకర్మాలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే పుణ్యకర్మ అది కూడా ఏదో శ్లోకం ఉంది. ఏదో శ్లోకం నాకు ఇమ్మీడియేట్‌గా గుర్తు రావడం లేదు. పుణ్యేన పాపం అపసరతి సంథింగ్ ఏదో ఉందన్నమాట. పాపం కూడా రెడ్యూస్ అయిపోతుంటుందన్నమాట. దాని టు దట్ ఎక్స్‌టెంట్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. పుణ్యం పెంచుకుంటూ పోవాలన్నమాట. అందువల్ల పుణ్యం ఎక్కువ చేస్తుండాలా, పాపము లేకుండా ఉంటే మంచిది. ఏదో ఓసారి సందర్భంలో చేస్తే కాస్త ఉంటుందన్నమాట. మరి ఇది పుణ్య ఫలం గాని, పాప ఫలం గాని మనం అనుభవించాల్సిందే. ఎందుకంటే చేశాం కాబట్టి. కానీ ఒక్కో సందర్భంలో ఏమైపోతుందంటే, మన ఆయుష్ అంత ఉండకపోవచ్చు. మనం ఆయుష్ ఉండకుండా ఏమైపోద్ది, ఒక్కోసారి మనము ఆ దేహాత్మ భావంలో ఉన్నాం కాబట్టి మరణము అన్నటువంటి విషయం వస్తుందన్నమాట. మనం చనిపోతారనుకోండి. చనిపోయినప్పుడు ఏమైపోతుందంటే, ఈ జీవుడు ఉంటాడు కదా! జీవుడు. వాడు ఈ జీవుడు అన్నటువంటి వాడు ఎవడు నేను దేహాత్మ భావనలో ఉన్నటువంటి వాడనమాట. వీడికి ఇంకొక శరీరం, సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుందన్నమాట. స్థూల శరీరం ఒకటి, సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుందన్నమాట. స్థూల శరీరం అంటే మనం బయటికి చూసేటువంటి శరీరం అన్నమాట. ఏది మాంసము, మజ్జ, కండ, మన ఎముకలు, రక్తము, మాంసము ఇదంతా స్థూల శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరం అంటే ఏమిటంటే అది 17 తత్వాలతో ఉంటుంది అని చెప్తారు. ఏమిటి 17 తత్వాలంటే పంచ జ్ఞానేంద్రియములు అంటే నిన్న చెప్పుకున్నాం కదా! రూప రూప, స్పర్శ, రస ఏమో గంధ, ఇంకోటేమో చెప్పుకున్నాం కదా ఘ్రాణ. ఈ 5ంటిని జ్ఞానేంద్రియములు. కర్మేంద్రియములు అంటే చెయ్యి, కాలు ఇవన్నీ చెప్పుకుంటాం కదా, చెవి ఇవన్నీ. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు అంటే కర్మేంద్రియములు ఉంటే కన్ను చూస్తుంది కదా, అది చెయ్యి చేస్తుంది కదా, అంటే ఇది చేసేటువంటి శక్తి ఎక్కడుంది అనేటువంటి మళ్ళీ ఇంపార్టెంట్. ఆ శరీరంలో ఉంటుంది, నాడీ మండలంలో ఉంటుంది అని చెప్తారు. సో పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి. సో 5, 5, 10, 2, 12. తర్వాత పంచ ప్రాణములు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఆ ప్రాణాలు. ఈ 17 తత్వాలతో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరం అని చెప్తారనమాట. సూక్ష్మ శరీరం ఒకటి, స్థూల శరీరం ఒకటి. ఈ స్థూల శరీరము మరణం వచ్చినప్పుడు అలా పుడిచేయడమో, కాల్చివేయడమో ఏదో జరిగిపోతుంది. అది అయిపోతుంది అనమాట. అది చల్లాతదే పడిపోతుంది. కానీ ఈ సూక్ష్మ శరీరం అన్నటువంటిది ఏం చేస్తుందంట అంటే, ఇది చేసినటువంటి ఆ పుణ్యము, పాపము ఉంటుంది కదా, దాన్ని అలా మోసుకొని ఇంకొక దేహంలోకి మళ్ళీ వస్తుందన్నమాట. అది ఇంకొక దేహంలోకి వచ్చేసేసి స్థూల దేహంలోకి వచ్చి అది ఆక్యుపై చేసుకుంటుందన్నమాట. అది ఆక్యుపై చేసుకున్నప్పుడు ఆ ఆత్మతత్వం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటుంది. అది సాక్షిగా అలాగే ఉంటుంది. కానీ అప్పుడు కూడాను మనం వీడు తెలుసుకుంటాడా లేదా అని చూస్తుందన్నమాట. ఏమిటి వీడు దేహాత్మ భావన కాదు అని తెలుసుకుంటాడేమో అని చూస్తుంటుంది. మరి తెలుసుకోకపోతే అది మళ్ళీ అలా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటుందో, ఆ సంచిత అంటాం కదా, సంచిత కర్మ అంటే ఏమిటంటే సంచి అంటాం కదా మన తెలుగులో, సంచి మోసుకొని పోతున్నాడు అంటాం కదా, ఆ సంచి ఇది కూడా ఒక సంచిని మోసుకొని వస్తుందన్నమాట. కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ పుణ్యం అండ్ పాపాలు తీసుకొని వస్తుంది అని చెప్పేసి తీసుకొని వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ జన్మలో కూడా అనుభవించడానికి కాదనుకోండి. వాడు ఏదో చిన్న వయసులోనే చనిపోయాడు. ఆ ప్రశ్న మన ప్రశ్న వచ్చింది కదా! వాడు పుట్టంగానే కొన్ని నెలలకే చనిపోయాడు, లేకుంటే కొన్ని దినాలకే చనిపోయాడు, ఏదో చనిపోయాడు వాడు. ఇది అనుభవించలేదు వీడు. తర్వాత వీడు మళ్ళీ ఇంకొక జన్మ లేకపోతాడు అనుకోండి, ఇంకొక దేహం లేకపోతాడు అనుకోండి. అప్పుడు మళ్ళీ ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఆ సూక్ష్మ శరీరం అక్కడికి వెళ్తుందన్నమాట. అలా వెళ్తూ ఉంటుందన్నమాట. సూక్ష్మ శరీరం వెళ్ళి అక్కడ ఉంటుందన్నమాట. కొన్ని కర్మలు అక్కడ ఫలిస్తాయన్నమాట. కొన్ని కర్మలు ఫలిస్తాయంటే ఫలించి వాడు అనుభవిస్తాడు అక్కడ. పుణ్య ఫలాలన్నా అనుభవించి చాలా చెడ్డ చేసి ఉంటాడు అనుకోండి ముందు జన్మలో చేసినటువంటి వాడు. ఏదో కొన్ని పుణ్య కర్మలు కూడా ఎక్కువ చేసి ఉంటాడు అనుకోండి అంత ముందు జన్మలోనో ఎప్పుడోనో. దానివల్ల ఇప్పుడు చాలా మంచిగా ధనవంతుడిగా పుట్టి చాలా సంతోషాలు, సుఖంగా ఉంటాడు. ఇప్పుడు చెడ్డవాడైనప్పటికీ కూడాను. మనం అదే అనుకుంటుంటాం. ఎందుకు ప్రపంచంలో కొంతమంది చాలా చెడ్డవాళ్ళు కూడా అంతంత ఐశ్వర్యం ఉంది. ఎందుకు వాడే చీఫ్ మినిస్టర్ అయ్యి వాడు ఉన్నాడు అంత చెడ్డ పనులు చేసేటువంటి వాడు అంటే కారణం ఏమిటంటే వాడు ముందు జన్మలో ఏదో పుణ్యరాశి ఎక్కువ ఉంది, పాపరాశి కొంచెం తక్కువ ఉండొచ్చు. ఆ పుణ్యరాశిని ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంతే. ఆ పుణ్యరాశిని ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని అలా చెప్పుకుంటారనమాట దీన్ని. ఆ పుణ్యరాశి అనుభవించే దాని నుంచి వాడు ఎంతో గౌరవంగా, ఐశ్వర్యంతో వాడు ఉన్నాడు ఇప్పుడు. తర్వాత అలా అలా ఉండడానికి కారణం అదనమాట. తర్వాత ఏమైపోతుందంటే ఈ పుణ్యము, పాపము అన్నటువంటిది ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ సంచిత కర్మలు ఎప్పుడైనా వీడు అనుభవిస్తూనే ఉండాలి. ఎన్ని రోజులు ఈ సంచిత కర్మ ఉంటుందో అన్ని రోజులు ఈ ముక్తి అన్నటువంటిది వాడికి రాదనమాట.
ముక్తి రాకుండా అలా ఉండి, ఎందుకంటే అనుభవించాలి కదా, ఇవన్నీ సంచిత కర్మలు అనుభవిస్తూ ఉండాలన్నమాట. అలా పోతూ ఉంటుంది. ఈ ప్రారబ్ధ కర్మలు అంటే ఏమిటంటే, సంచిత కర్మలు ఇవాళ వస్తుంటాయి కదా, అసంచిత కర్మలు ఇలా వచ్చేస్తుంటాయి అనమాట. ఆగామి కర్మలు అంటాం అనమాట. ఆగామి కర్మలు అంటే ఇప్పుడు ఈ దేహంలో ఉండి, ఇప్పుడు మనం బతికేటువంటి బతుకులో ఉన్నప్పుడు మనం కొన్ని కర్మలు చేస్తూనే ఉంటాం కదా, ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం. పుణ్యము యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, లేకుంటే ఎవరినైనా హింసిస్తాము, క్రూరంగా మాట్లాడతాం, అన్ని చేస్తుంటాం అనమాట. వీటిని ఆగామి కర్మలు అంటాం అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో జరిగేటువంటి కర్మలు ఆగామి కర్మలు. అంటే ఈ దేహంలో ఉన్నంత కాలం మనం చేసేటువంటి కర్మలన్నీ ఆగామి కర్మలు. సంచిత కర్మలు ముందు నుంచి మనం తెచ్చుకున్నటువంటి కర్మలు సంచిత కర్మలు అన్నమాట. ఇది ఆగామి కర్మలు అన్నమాట. మధ్యలో ప్రారబ్ధ కర్మలు వేరే ఉన్నాయి. ప్రారబ్ధ కర్మలు అంటే ఏంటంటే, ఈ సంచిత కర్మలు అన్ని ఈ జన్మలో మనం అనుభవించమన్నమాట. నాకు ముందు జన్మలో ఏదో కోట్ల జన్మలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ జన్మలో నేను ఇలా ఉన్నాను అనుకోండి. ఇలా ఉన్నప్పుడు ఏమైపోయింది, ఆ జన్మలో ఉన్నటువంటి సంచిత ప్రారబ్ధ కర్మ సంచిత కర్మలు అన్ని ఇక్కడికి వచ్చాయి కదా. ఈ సంచిత కర్మలు కొన్ని ఏమైపోతాయంటే ఇప్పుడు ఫలించేస్తాయి అనమాట. ఫలించి దట్ ఐ షుడ్ ఎండ్యూర్, నేను అనుభవించాలన్నమాట. నా చేతిలో ఏం లేదనమాట, తప్పించడానికి వీలు లేదనమాట. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు అనమాట. అంటే దాన్ని వీ కెనాట్ అవాయిడ్, దట్ షుడ్ బి మనం అనుభవించాలన్నమాట. అంటే ఏమంటే దీన్ని ఏమిటంటారంటే, ఒక విలుకాడు ఒక బాణాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని వేసినప్పుడు ఆ బాణం ఎలాగైతే మళ్ళీ వాడు వాపసు తీసుకోకుండా పోయి అది ఎలా పుచ్చుకుంటుందో, అలాగే కొన్ని కర్మ ఫలాలు ఫలించి ఆ ఫలం వల్ల ఇప్పుడు ఏమైపోతుందంట అంటే, వాడు చేసినటువంటి పాపాలు ఎక్కువ ఉన్నటువంటి దాని రీజన్‌తో ఆ పాప కర్మల యొక్క బాణం వచ్చి గుచ్చుకుందనుకోండి వాడికి. గుచ్చుకుంటే వాడేదో క్యాన్సర్ పేషెంటో, లేకుంటే ఇంకో పేషెంటో లైఫ్ లాంగ్ వాడు అలా సఫర్ అవుతూనే ఉంటాడనమాట. పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు వాడు అలాగే ఉంటాడనమాట. అనుభవిస్తూనే ఉంటాడనమాట. ఎందుకంటే ఆ ప్రారబ్ధ కర్మ అన్నటువంటిది ఇప్పుడు ఫలించిందనమాట. ఆ సంచిత కర్మలోటువంటి ఒక భాగము ఫలించిన దాని నుంచి ప్రారబ్ధ కర్మ. అక్కడికి అన్ని కర్మలు కూడా అయిపోవచ్చు వాడికి. లేకుంటే కొన్ని కర్మలు ఇంకా సంచిత కర్మలు, పుణ్యకర్మలు ఉండేటువంటిది మళ్ళీ జన్మలకు కూడా రావచ్చనమాట. అది సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ప్రారబ్ధ కర్మలు అంటే షూటెడ్ యారోస్ ఆర్ కాల్డ్ ప్రారబ్ధ కర్మాస్ అంటారనమాట. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారనమాట. మరి ఈ సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు ఎప్పుడైనా పోతాయా? అంటే ఏం చెప్తారంటే దానికి, సంచిత కర్మలు, ఆగామి కర్మలను మనము తొలగించుకోవచ్చు. కానీ ప్రారబ్ధ కర్మలను మాత్రం అనుభవించాలి. దీనికి ఒక చిన్న కథలాగా చెప్తాను, అది బాగా అర్థమవుతుంది. ఒక ధనవంతుడు ఉంటాడంట. ఆ ధనవంతుడు ఉన్నటువంటి వాడు చాలా డబ్బులు ఉన్నటువంటి వాడు. వాడి కర్మల వల్ల ఏమో వాడికి ఈ జన్మలో అలా ఉన్నాడు. చాలా ఐశ్వర్యవంతుడు, బాగా రిచెస్ అన్నీ ఉన్నాయన్నమాట. వాడు ఒకరోజు పడుకొని నిద్రపోతుంటాడు. నిద్రపోయేటువంటి సమయంలో వాడికి ఏమైపోతుందంటే, వాడికి ఒక కల వస్తుందన్నమాట. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఆ కల ఏమిటంటే, వాడు చాలా బీదవాడుగా ఉంటాడు. బీదవాడు ఉండి కూలి పని చేసుకుంటూ ఉంటాడనమాట. కూలి పని చేసుకుంటూ కూలికి వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే, ఆ కూలి డబ్బులు యజమాని ఇచ్చినప్పుడు ఇంకొక కూలీతో పేచి పెట్టుకునేసి వీడేం చేస్తాడంటే వీడు చంపేస్తాడనమాట వీడు. ఆ కలలోనే అంత జరుగుతుందనమాట. ఇంకొక కూలీని చంపేస్తాడు. చంపేసి దాని నుంచి, ఎందుకంటే ఆ డబ్బులు వీడే తీసుకోవాలి అనే ఉద్దేశంతో, ఇద్దరు కూలీ వీడే తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ఎక్కువ పాపం చేసినట్టు చేస్తాడు. దాంతో వాడిని చంపేస్తాడనమాట. చంపేసినప్పుడు ఏమైపోతుందంట, వీడికి శిక్ష విధించాలి అనుకుంటారు అప్పుడు. శిక్ష విధించాలి అంటే అప్పుడు ఉన్నట్టు న్యాయస్థానానికి తీసుకెళ్తే న్యాయాధికారి ఏం చెప్తాడంటే, వీడు ఇలా చేశాడు కాబట్టి వీడికి ఒక 15 ఏళ్ళు వీడికి కఠిన కారాగార వేస్తున్నాను అని చెప్పేసి అతనికి కఠిన కారాగార శిక్ష వేసేస్తారనమాట. కఠిన కారాగార శిక్ష వేసేస్తే వీడు 15 ఏళ్ళ జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఒక 4 ఏళ్ళు గడిచిపోతాయి. 4 ఏళ్ళు జైల్లో ఉంటాడు. ఇదంతా కల్లో వచ్చిందనుకోండి. ఒక కథకు మాత్రమే అర్థం చేసుకోలేదు. ఈ కథ నిజమా కాదా అని ఆలోచన చేసుకోకూడదు. ఒకసారి మనకు అలాంటి కళలు కూడా వస్తుంటాయి. ఏమేమో కళలు, విడ్డూరమైన కళలు, ఊహించని కళలు కూడా వస్తుంటాయి కదా. ఇవి కూడా ఒక కళ అలా అనుకుంటే, వీడు 4 ఏళ్ళు గడిపేస్తాడు. 4 ఏళ్ళు గడిపేసిన తర్వాత ఏమైపోతుందంటే, కొత్త జైలు అధికారి వస్తాడు. కొత్త జైలు అధికారి వచ్చి వాడు చాలా స్ట్రిక్ట్ అనమాట. చాలా స్ట్రిక్ట్ అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే, వీళ్ళకు బండలు కొట్టడం అలాంటి పని పెడతాడనమాట. వీళ్ళు బండలు కొట్టడము, బండలు కొట్టడము, ఇంకేదో పెద్ద పెద్ద బరువులు మోయడము, ఇలా చేసేసి చేతులన్నీ బొబ్బలెక్కిపోయి వీడి రక్తాలు వెళ్ళొచ్చేస్తుంటాయి అన్నమాట. ఒకరోజు వీడు వెళ్ళి ఆ జైలు అధికారికి చూపిస్తాడు. స్వామి చూడండి, నాకు ఇలా అయిపోయింది, నన్ను దయచేసి కొట్టద్దండి అంటే, వాడు ఇంకా కొరడా తీసుకొని ఇంకా గట్టిగా కొడతాడు అనమాట. కొడుతూనే ఉంటాడు. కొట్టేటప్పుడు వీడికి చాలా బాధ అయిపోయేసి అబ్బా అని ఒక్కసారి గట్టిగా అరిచేస్తాడు. అరిచేసేపటి పక్కన ఇప్పుడు వీడు పడుకొని ఉంటాడు కదా, నిద్రపోయేటువంటి సందర్భంలో పక్కన పెళ్ళాం లేచేసి, ఏముండి అలా ఏడుస్తున్నారు అని చెప్పేసి వీడిని నిద్ర లేపేసి, ఏం కళ ఏమన్నా పిడకల వచ్చిందా వీడిని లేపించేస్తాడు. అప్పుడు ఆహా అని చెప్పేసి వీడు లేచి కూర్చుంటాడు అనమాట.
కూర్చున్నాడంటే ఇప్పుడు ఏమిటి, వీడు కూర్చున్నాడు, లేచి కూర్చున్నాడు వీడు. లేచి కూర్చోగానే వీడికి తెలిసిపోతుంది అనమాట. అరే నేను ధనవంతుడు కదా, ఇదంతా కూలివాడు, ఇదంతా నిజం కాదు కదా అనుకుంటాడు అనమాట. వీడు ఎప్పుడైతే వీడు తన స్వస్వరూపంలోకి వచ్చాడో, స్వస్వరూపంలోకి వచ్చేసినప్పుడు ఏమైపోయింది, వాడిది అదంతా ఇంక అదంతా అబద్ధం అనేసి వీడికి తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోతుంది, వీడు అయిపోతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వీడి 15 ఏళ్ళు జైలు శిక్ష వచ్చింది కదా ఆ కళలో, 4 ఏళ్ళు గడిపాడు కదా, ఈ 11 ఏళ్ళు ఇప్పుడు వీడు గడపాలా వద్దా అని ప్రశ్న. అంటే అప్పుడు ఏం చెప్తారంటే 11 ఏళ్ళు వీడు గడిపేటి ప్రశ్న, వాడు 11 ఏళ్ళు అది, ఎందుకంటే ఆ సంచిత కర్మ అనుకోండి. ఆ సంచిత కర్మ 11 ఏళ్ళు, 4 ఏళ్ళు అనుభవించాడు. 11 ఏళ్ళు వీడు అనుభవించలేదు. ఆ సంచిలో అలాగే ఉంది 11 ఏళ్ళది అనుకోండి. ఆ 11 ఏళ్ళది ఇప్పుడు వీడు అనుభవించాలా అంటే వీడు అనుభవించేటువంటి పని లేదు. ఎందుకు పని లేదు? వీడి స్వస్వరూపంలోకి వచ్చేసాడు కాబట్టి దాన్ని అనుభవించేటువంటి పని లేదు. అలాగే మనం దేహంలో ఉన్నప్పుడు మన స్వస్వరూపంలోకి ఎప్పుడు వస్తామో, స్వస్వరూపంలోకి ఏమిటి, నేను దేహము కాదు, నేను ఆత్మ వస్తువును, నేను నిజమైనటువంటి నా స్వరూపం ఆత్మ అని తెలుసుకున్నప్పుడు వీడు ఏమైపోతుంది, వీనికి ఉన్నటువంటి సంచిత కర్మల మొత్తం పటాపంచలైపోతాయి అనమాట. శాస్త్రం అలాగే చెప్తుంది అనమాట. అంటే సంచిత కర్మలు వీడి కొన్ని వేల జన్మల్లో చేసుకున్నటువంటి సంచిత కర్మలు ఏమేమి ఉంటుందో అవన్నీ కూడాను జస్ట్ బికాస్ హీ హాస్ కమ్ టు ద స్టేజ్ ఆఫ్ నోయింగ్ హిమ్సెల్ఫ్. వాడు ఎప్పుడైతే నేను నేను అన్నటువంటి విషయాన్ని వాడు ఎప్పుడు తెలుసుకుంటాడో, అప్పుడు ఆ సంచిత కర్మలన్నీ ఎలాగైతే కళలో ఉన్నటువంటి వాడు ఆ కళలో ఉన్నటువంటి ఆ శిక్షను అవన్నిటిని అలా పడిపోతుందో, అలాగే వీడికి కూడా ఎప్పుడైతే నేను దేహమే నేను కాదనుకున్నప్పుడు దేహంతో సంబంధమైనటువంటి సంచిత కర్మలు ఎందుకుంటాయి, అవన్నీ అలా పడిపోతాయి అనమాట. ఆగామి కర్మలు కూడా ఉండవు. ఎందుకు? ఈ ఆగామి కర్మలు ఎప్పుడు ఉండవు? సంచిత కర్మలు అలా నాశనం అయిపోతాయి. ఆగామి కర్మలు ఎలా నాశనం అయిపోతాయి? ఆగామి కర్మలు ఈ ధనవంతుడైనటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే, వీడు జ్ఞానముతో ఏం చేస్తా అంటే అతను చేసే ప్రతి కర్మను కర్తృత్వము భోక్తృత్వం లేకుండా చేస్తుంటాడు అనమాట. ఏదో నేను ఇలా ఉన్నాను, నేను ఆత్మస్వరూపము, ఇప్పుడు చేసేటువంటి పని ఏదో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, ఇలా ఉన్నాను కాబట్టి, మనిషిగా ఉన్నాను కాబట్టి నేను ఈ కర్మ చేస్తున్నాను. కానీ ఈ యజ్ఞం వల్ల నాకు ఫలమొద్దు, ఈ యాగం వల్ల నాకు ఫలమొద్దు, నాకు ఏమీ వద్దు, పుణ్యము వద్దు, పాపము వద్దు, శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పేసి అతను పని చేస్తుంటే ఆగామి కర్మ అన్నటువంటిది అంటుకోదన్నమాట అతనికి. ఆగామి కర్మ ఎందుకు అంటుకుంటుంది? ఆగామి కర్మ అంటే ఈ పుణ్యము ఈ పాపము, ఇప్పుడు చేసేటువంటి ఈ పుణ్యము ఈ పాపంతో వచ్చేటువంటి ఫలితం అతనికి రాదు. ఎందుకంటే అతను ఆత్మజ్ఞానంలో ఉన్నాడు అప్పుడేను. సో సంచిత కర్మ అలా వెళ్ళిపోయింది, ఆగామి కర్మను వెళ్ళిపోయింది, ఎందుకంటే అంటుకోదు అది. ఇంకా ప్రారంధ కర్మ ఉంటుంది అనమాట. దట్ ఈస్ అ షూటెడ్ యారో. ఎందుకంటే అప్పటికే అది వచ్చేసింది అనమాట. వచ్చేసి నువ్వు అనుభవించాలి అని వచ్చేసింది అనమాట. అంటే ఈ షూటెడ్ యారో, ఇంకా ఆ బాణము వాని యొక్క ఫీవర్ అంటాం కదా, దీన్ని వెనక పెట్టుకునేటువంటి బాణాల అంబుల పొద అంటాం కదా, అంబుల పొద అక్కడ లేదనమాట అక్కడ. అప్పుడు ఏమైపోయింది, వానికి అది అంబుల పొదలో నుంచి ఒక బాణం తీసి వదిలిపెట్టేశాడు అనమాట వేటగాడు. అది వచ్చి గుచ్చుకోవాలన్నమాట. ఆ ప్రారంభ కర్మ మాత్రం వాడు అనుభవించాలి. అందువల్ల ఏం చెప్తారంటే, రమణ మహర్షి లాంటి గొప్ప వాళ్ళు కూడాను ఎందుకు ఆ పుండుతో, శరీరం యొక్క పుండుతో బాధపడ్డాడు. బుద్ధుడంతటి వాడు 80 ఏళ్ల వయసులో ఆయన చనిపోయేటువంటి సందర్భంలో ఆ పంది మాంసం తినుకునేసి ఆయన ఎందుకు అజీర్ణంతో ఆయన ఎందుకు చనిపోయాడు? ఇలాంటివన్నీ మనం ఆలోచన చేస్తే ఎందుకు వాళ్ళు అలా సఫర్ అయ్యారు? వాళ్ళు అంత గొప్ప జ్ఞానులు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు సఫర్ అయ్యారంటే అంత సఫర్ కావాల్సింది ప్రారంభ కర్మ. ఇప్పుడు వచ్చినటువంటి ప్రారంభ కర్మతో వాళ్ళు అనుభవించారు. సంచిత కర్మ వెళ్ళిపోయింది, ఆగామి కర్మ లేదు, అంటుకోదు. ప్రారంభ కర్మ మాత్రం వాడికి అంటుకుంటుంది. ఆ ప్రారంభ కర్మను మాత్రం అనుభవించి దాన్ని తప్పించడానికి ప్రయత్నం చేయొద్దండి అని చెప్తారనమాట. ప్రారంభ కర్మ ఎలాగో వచ్చింది, ప్రారంభ కర్మ అనుభవించి ఈ జన్మల ప్రారంభ కర్మను మనం అవాయిడ్ చేసుకునేదానికి ఇంకేదన్నా పెద్ద పెద్ద మందులు అది చేసే ప్రారంభ కర్మలు అనుభవించడానికి, లేకుంటే పోస్ట్ పోన్ చేసుకోవడానికి ప్రయత్నించామనుకోండి, ఆ వచ్చే జన్మలో మళ్ళీ మనము ఆ ప్రారంభ కర్మను మళ్ళీ ఇంకో జన్మ ఉండే ఉంటుంది అనమాట. ఈ ప్రారంభ కర్మను ఇప్పుడే అనుభవించేసి అదేమోను అనుభవించేసి వెళ్ళిపోతే మనకు ఆ ప్రారంభ కర్మ అంటుకోదు అని చెప్పేసి చెప్పడము. ఆ సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మల బ్రాడ్ ఐడియా. దీని మీద డెప్త్ ఇంకా ఉంది. సంచిత కర్మలో భేదాలు, ఆగామి కర్మలో అదంతా మనం ఇప్పుడు చెప్పుకోవడం లేదు, బ్రాడ్గా ఇదనే. దీంట్లో ఏమైనా ఇంకా 2 నిమిషాలు ఉంది, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు కదా. 2 minutes మాత్రం ఉంది, ఏమన్నా ఉందండి? సార్ ఇప్పుడు డెత్ ఆఫ్టర్ సూన్ బర్త్ అనుకోండి, అది ప్రారంభ కర్మ అవదా? కాదు. డెత్ అది వాడు అలా పుట్టాడంతే. వాడు పుట్టాడు, ఎందుకు పుట్టాడంటే వాడు చనిపోయాడు అనుకోండి. ఆత్మకు సావు లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మకు సావు లేదు. లైఫ్ అనేది నేదర్ లాంగ్ నార్ షార్ట్ అని చెప్పుకున్నాము. లైఫ్ ఈజ్ దేర్. కానీ వీడు దేహభావంతో అక్కడ పుట్టాడు అనమాట. దేహభావంతో పుట్టినవాడు దేహభావంతో పడిపోయాడు. ఎందుకు పడిపోయాడంటే వాడు పడిపోయాడు, ఆ దేహం వెళ్ళిపోయిందండి, అంతే. అది
అదే అంటే అప్పుడు కర్మలన్నీ ముగించినట్టేనా? ముగించినట్లేదు. ఆ కర్మలు ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కదా. పూర్తి కాలేదు కదా. సంచిత కర్మ అలాగే ఉంటుంది. సంచిత కర్మ ఎక్కడ పోలేదు కదా ఇంకాను. దెన్ అప్పుడు దేవుడు వాళ్ళకి జీవం ఇవ్వచ్చు కదా సార్! అంత తొందరగా తీసేపోయి అవి ఎందుకు చేయాలి? దేవుడు ఎందుకు ఇవ్వడు అన్నది వేరే క్వశ్చన్ మేడం ఇది. దేవుడు ఎందుకు ఇవ్వడు అన్నది, దేవుడు ఏ కర్మను ఎవడిది కర్మ ఫలదాత అంతే. కర్మ ఏం చేశాడో దాని ప్రకారం ఆయన పోతుంటాడు గానీ, మార్పు అన్నది అతను చేయడనమాట. మార్పు చేశాడే అనుకోండి, ఒకవేళ ఏదన్నా మార్కండేయుడు లాంటి వాడికి డెత్ లేకోకుండా వాడికి ఇచ్చాడంటే, మళ్ళీ జన్మలో వాడు దాన్ని అనుభవించాలి అని చెప్తారనమాట. అది కూడా ఉంది. ఒకవేళ దేవుడు ఏదన్నా లేకుంటే ఒక ఋషో ఏదైనా మనం ఇప్పుడు ఇది అనుభవించేటువంటి అవసరం లేదు నీవు అని చెప్పినప్పుడు, ఇంకొక జన్మలోనైనా వాడు దాన్ని అనుభవించాలనమాట. టెంపరరీ పోస్ట్‌పోన్‌మెంట్ అంతే అది. టెంపరరీ పోస్ట్‌పోన్‌మెంట్ షుడ్ బి ఎడ్యూర్డ్ నెక్స్ట్ బర్త్. అలా చెప్తారు. అది పూర్తి అయినట్లేదది. ఇప్పుడు ఏదో నీవు మనము ఏదన్నా ఒక మంచి దీంతో ఏదన్నా ఒక పుణ్యాత్ముడిని సేవించి, లేకుంటే దైవాన్ని సేవించి, ఆ దైవ బలం వల్ల మనం ఇప్పుడు ఏదన్నా దాన్ని తొలగించుకున్నప్పటికి కూడాను వచ్చి ఆ పుణ్యకర్మ, పాపకర్మ అన్నది ఎప్పుడూ తొలగిపోదనమాట. అందువల్లే ఒక ధృతరాష్ట్రుడి కథ ఉంది. మరి ఒక నిమిషమే ఉంది మరి చెప్పడానికి కుదరదు. అది ఇంకో సందర్భంలో చెప్తానన్నమాట దాన్ని. అది ఏమిటి అనేది. ధృతరాష్ట్రుడు కంటి ముందరే ఎందుకు 100 మంది బిడ్డలు చనిపోయారు అని ఒక ప్రశ్న వస్తుందన్నమాట. భారతంలోనే వస్తుంది. దానికో సమాధానం కూడా వస్తుందన్నమాట. ఆ సమాధానం వచ్చే